ఓపెన్ టాక్కి స్వాగతం. సాధారణంగా ఎవరైనా అన్యోన్యంగా ఉండే ఇద్దరు అన్నా చెల్లెళ్లను చూస్తే అందరూ కూడా ఉంటే అదిగో ఆడలాగా ఉండాలని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇక రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి వస్తే జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిల ఇద్దరిని కూడా రాజశేఖర్ రెడ్డి ఒకేలాగా పెంచాడు, ఒకే సమన్యాయం చేశాడు. అయితే రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాతే అసలు గొడవలు మొదలయ్యాయి. అసలు షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు ఎక్కడ మొదలయ్యాయంటే ఆస్తుల దగ్గర మొదలయ్యాయి. అది బహిరంగ సత్యమే. అయితే ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆస్తులకు సంబంధించి బహిరంగంగా మాట్లాడని షర్మిల నిన్న మొన్న ఆవిడ తన ప్రచార సభలో మాట్లాడుతూ తన ఆస్తులకు సంబంధించిన కొన్ని విషయాలను అయితే బయటపెట్టడం జరిగింది. ఇటీవల ఎన్నికల అఫిడవిట్లో షర్మిల 82 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్ల దగ్గర తీసుకున్నట్టు అది అప్పుగా చూపించింది షర్మిల. సో ఏంటా అని అందరూ ఆశ్చర్యపోయారు. అన్న దగ్గర తీసుకుంటే అది అప్పు ఏంటా అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారు. సో అప్పుడు షర్మిల దీని మీద రకరకాల ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో షర్మిల ఒక సభలో మాట్లాడుతూ ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు పరోక్షంగా తన అన్న మీద కొన్ని సెటైర్లు కూడా వేసింది. అయితే నేను అప్పు తీసుకున్న మాట వాస్తవమే, 82 కోట్లు నేను తీసుకున్నాను, అవి తిరిగి ఇవ్వాలి కాబట్టే నేను అప్పు కింద చూపించాను, ఎవరి దగ్గర తీసుకున్నానో కూడా నేను అందులో ఎన్నికల అఫిడవిట్లో మెన్షన్ చేశాను. ఇక్కడ ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఇచ్చింది అప్పు ఎలా అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కొద్ది మొత్తాన్ని కూడా ఏ వడ్డీతోనో తిరిగి ఇమ్మని అడుగుంటాడు బహుశా. సో అందుకనే దాన్ని అప్పు కింద చూపించింది షర్మిల. అప్పుడే షర్మిల పాపం మనసులో బాధ ఉన్నట్టుంది, దాన్ని వెళ్ళగక్కింది. ఏమనంటే వాస్తవానికి తండ్రి ఆస్తిలో చెల్లికి కూడా వాటా అనేది ఖచ్చితంగా ఉంటుంది, అన్నతో పాటు చెల్లికి కూడా ఉంటుంది. అది బహిరంగ సత్యమే. సరే, కొంతమంది కొడుకు ఎక్కువ ఇస్తే చెల్లికి తక్కువ ఇవ్వచ్చు, కూతురుకు తక్కువ ఇవ్వచ్చు. సో కొంతమంది సమానంగా ఇవ్వచ్చు, వాస్తవానికి అయితే సమానంగా తీసుకోవాలంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు షర్మిల విషయంకి వచ్చేటప్పటికి ఏమైంది, తండ్రి చనిపోయిన తర్వాత షర్మిలకు రావాల్సిన వాటా ఏది కూడా రాలా. జగన్మోహన్ రెడ్డి ఏమైనా తక్కువ 1000 కోట్ల ఆస్తుంది కదా, పోనీ తన తండ్రి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్న ఆస్తిలోంచి ఇవ్వక్కర్లేదు, ఓకే. బట్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో సంపాదించిన ఆస్తి కుటుంబ ఆస్తి అవుతుంది కదా. మరి ఆ సమయంలో ఉన్నటువంటి ఆస్తిని ఖచ్చితంగా సమానంగానో లేదా ఎంతో కొంత చేసి 60-40 నిష్పత్తిలోనో దాన్ని వాటాల కింద పంచాలి కదా. జగన్మోహన్ రెడ్డి పంచలేదు. అప్పుడు షర్మిల అందుకే విమర్శించింది ఏమని, వాస్తవానికి ఆడపిల్లకు వాటా తీసుకునే హక్కు ఉంటుంది, ఒక మేనమామగా అన్నగా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ కొంతమంది ఉంటారు, మాకు రావాల్సింది మాకిచ్చి ఏదో గిఫ్ట్గా ఇచ్చినట్టుగానో లేదా అప్పుగా ఇచ్చినట్టుగానో ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారని చెప్పి ఒక వ్యాఖ్య చేసింది. ఎవరి గురించో మీకు అర్థమైంది కదా, జగన్మోహన్ రెడ్డి గురించి. అంటే ఆ 82 కోట్లు ఒకవేళ షర్మిలకు రావాల్సినవే అయి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా ఇచ్చాడు, అప్పుగా ఇచ్చాడు. అందుకే చెప్పింది, మాకు రావాల్సినవి మాకిచ్చి మాకేదో దానం చేసినట్టు ధర్మం చేసినట్టు కొంతమంది ఫీల్ అవుతారు, లేదు అప్పులు ఇచ్చేనట్టుగా కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది ఏదో వాళ్ళ సొంత సొమ్ము తీసుకొచ్చి మాకు ఇస్తున్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతారు. సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి షర్మిల కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు గారు కూడా ఈ విషయాన్ని శ్రీకాకుళం సభలో అనుకుంటా బహుశా ప్రస్తావించారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆస్తి మొత్తాన్ని కొట్టేసి అందులో ఒక 0.1% అంతకంటే తక్కువ అయి ఉంటుంది ఇంకా షర్మిలకి ఇచ్చి మళ్ళీ దాన్ని అప్పు కింద చూపించాడు. అంటే పరిస్థితి చూడండి, ఇచ్చింది కూడా అప్పు కిందట, అంటే తిరిగి షర్మిలకు కట్టాలా. అంటే జగన్మోహన్ రెడ్డి నైజం గురించి చాలా మందికి తెలియదు కాబట్టి ఇప్పుడు షర్మిల చెబుతున్న సమయంలో బయటకు వచ్చాయి. వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి అది అప్పు కింద ఇచ్చి ఉండకపోతే సరే, బహుశా నాకు తెలిసి ఆయన కాగితాలు రాసుకుని ఉంటారు, అందుకని అంత ధైర్యంగా కూడా చెప్పగలుగుతున్నారు. అప్పు కింద ఇచ్చి ఉండకపోతే ఆ విషయాన్ని అందులో ఎన్నికల అఫిడవిట్లో పెట్టాల్సిన అవసరం లేదు. నాకు 82 కోట్ల రూపాయలు భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను తీసుకున్నాను, తిరిగి చెల్లించాలని చెప్పి ఎన్నికల అఫిడవిట్లో పెట్టాల్సిన అవసరం లేదు. అది అప్పు కింద ఇచ్చారు కాబట్టే దాన్ని అయితే చూపించడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి నిజ రూపం చాలామందికి తెలియదు. చెల్లికి ఏదో చాలా చేసేసాడని, పాపం చెల్లి ఏదో జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేస్తుందని చెప్పి చాలామంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు కొనివిప్పు కావాలా. జగన్మోహన్ రెడ్డి ఆస్తే 1000 కోట్లలో ఉంది. సరే, అసలు ఆస్తి సంగతి కాసేపు పక్కన పెట్టి సిబిఐ ఆరోపించిన ఆస్తి ఎంత ఉంది, 43,000 కోట్ల రూపాయలు సిబిఐ ఆరోపించిన ఆస్తి. మరి 43,000 కోట్ల రూపాయలు ఏమైపోయింది, 1000 కోట్ల రూపాయలు ఆల్రెడీ జప్తులు చేశారు నీ ఆస్తుల్ని. మరి అందులోనైనా వాటాలు రావాలి కదా. అంటే సరే, ఇప్పుడు అవి జప్తుల్లో ఉన్నాయా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. మరి అన్ని 1000 కోట్ల రూపాయల ఆస్తి తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి షర్మిలకి ఏమి ఇచ్చాడు, 82 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చాడు. సో దీంతో షర్మిల తీవ్ర మనస్తాపం చెందింది. ఇక దీంతో పాటు ఇతర విమర్శలు కూడా చేసింది.
పులి కడుపున పిల్లి పుట్టిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఒక సెటైర్ అయితే నిన్న షర్మిల వేయటం జరిగింది. సో ఇప్పుడు అది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. రాజశేఖర్ రెడ్డి పులే కాదని అంట్లా, కానీ రాజశేఖర్ రెడ్డి కడుపున జగన్మోహన్ రెడ్డి అనే ఒక పిల్లి పుట్టిందని చెప్పి ఆ షర్మిల అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మళ్ళీ సిద్ధం అంటూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దేనికి సిద్ధం? ఎవరి మెడలో పుస్తెలు తెంపడానికి సిద్ధం? ఎంతమంది మహిళల ఆ మంగళసూత్రాలు తెంపడానికి నువ్వు వస్తున్నావు? మద్యపాన నిషేధం చేస్తానని నువ్వు 5 ఏళ్లలో చేసిందేంటి? చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న నువ్వు ఇప్పుడు మద్యపాన నిషేధం చేయకుండా ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావని చెప్పి చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు షర్మిల అయితే నిలదీయడం జరిగింది. ఇవన్నీ కూడా వైసీపీకి మింగుడు పడిన అంశాలుగా మారాయి. అసలే ఒక పక్క ప్రతిపక్షాల ఆ దాడి ఎక్కువైంది. ఇప్పుడు సొంత చెల్లి కూడా ఈ స్థాయిలో ఎదురు దాడి చేయడంతో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరైపోయే పరిస్థితి. అందులోనూ ఎన్నికల నేపథ్యంలో ఆ మాటలు అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఎన్నికల దగ్గరలో ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు పదే పదే గుర్తు చేస్తే వాళ్ళ మైండ్ సెట్ కూడా పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి పట్ల కొద్దో గొప్ప సానుభూతి ఉన్న వాళ్ళు కూడా షర్మిల చేసే వ్యాఖ్యలు వింటే ఓ చెల్లి కింద ద్రోహం చేశాడా, ఇలాంటి ద్రోహి జగన్మోహన్ రెడ్డా, సొంత చెల్లికే న్యాయం చేయలేని వాడు ఇక రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడని చెప్పి బాధపడే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏం పెచ్చోడు కాదు, అది మాట కూడా వాస్తవమే కదా. ఇప్పుడు సొంత చెల్లికి 82 కోట్లు ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో 82 కోట్లు అనేది ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ఇంటికి పెట్టే ఖర్చు అంత ఉండదు. ఆ ఇంట్లో ఏదైతే పనిచేసే వాళ్ళకి ఇచ్చే ఖర్చు అంత ఉండదు. 82 కోట్లు అంతని ఇచ్చి దాన్ని బాకీ కింద చూపించారే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలియాలంటే ఇప్పుడు షర్మిల మాటల్లో మనం వినాలా. ఎందుకనంటే ఇప్పుడు మిగతా వాళ్ళు చేస్తే రాజకీయ విమర్శలు, బట్ షర్మిల చిన్నప్పటి నుంచి తన అన్నతో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి తనకు తన అన్న నిజరూపం తెలుసు కాబట్టి షర్మిల కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. విజయమ్మ షర్మిల కంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది చెప్పండి. సో అలాంటి షర్మిల ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి నిజరూపాన్ని ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. సొంత చెల్లికి 82 కోట్లు ఇచ్చి దాన్ని అప్పు అన్నాడు అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏమైనా దివాళా తీసే పరిస్థితిలో ఉంటే అమ్మ నీకు ఆ రోజు ఇచ్చాను కదా ఏమైనా ఉంటే నాకు ఇవ్వని అడగవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆస్తి 1000 కోట్ల ఆస్తి, ఇచ్చిందేమో 82 కోట్లు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ఇంట్లో పని వాళ్ళ ఖర్చు కూడా ఉండదు మామూలుగా అయితే, కానీ దాన్ని కూడా అప్పు కింద చూపించారు అంటే పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. ఇక మేనమామగా ఉండి షర్మిల కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి డొమ్మా కొట్టాడు. కానీ అతని దగ్గర పనిచేసే సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళ పెళ్లిళ్ళకి కానివ్వండి, లేదా ఐప్యాక్ బృందంలో పనిచేసే వాళ్ళ పెళ్లిళ్ళకి కానివ్వండి సతీ సమేతంగా వెళ్ళిపోతాడు. తర్వాత మొన్న రాజారెడ్డి అంటే షర్మిల కొడుకు వివాహం తర్వాత కూడా ఆ సతీ సమేతంగా 2-3 వివాహాలకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు మాత్రం వివాహానికి వెళ్ళలేదు. అంటే సొంత చెల్లెల్ని ఏ స్థాయిలో ద్వేషిస్తున్నాడో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి సొంత తల్లిని చెల్లిని దరికి చేరని వాడు సొంత తల్లికి చెల్లికి ఇచ్చిన రూపాయిని కూడా అప్పు కింద చూపించేవాడు ఇక రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తాడు, రాష్ట్ర మహిళలకు ఏదో చేస్తాడని అనుకోవడం ఖచ్చితంగా తప్పే. ఏది ఏమైనా ఇటీవల షర్మిల చేసిన వ్యాఖ్యలు అనేవి జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారాయి. వైసీపీని తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేస్తున్నాయి, ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. షర్మిల మాట్లాడిన ప్రతి మాటలో కూడా వాస్తవం ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా నమ్మే పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఆ వైసీపీకి ఎదురు దెబ్బ. అందుకనే వివేక హత్య గురించి మాట్లాడకూడదని చెప్పి వెళ్ళిపోయి ఆర్డర్ తెచ్చుకున్న పరిస్థితి. గతంలో వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు కూడా అదే చేశారు. చంపింది వాళ్ళే, ఆర్డర్ తెచ్చుకుంది వాళ్ళే. ఈ రోజు చంపిందని తేలింది వాళ్ళే, మళ్ళీ ఆర్డర్ తెచ్చుకుంది కూడా వాళ్ళే. సో అయితే దీని మీద సునీత సుప్రీంకోర్టు కానీ వెళ్తామని అనుకుంటే అది వేరే విషయం. సో ఏది ఏమైనా ఇటీవల షర్మిల చేసిన ఆ వ్యాఖ్యలు అనేవి జగన్మోహన్ రెడ్డిని అయితే తీవ్రంగా డ్యామేజ్ చేస్తున్నాయి. సో ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరవాలి. జగన్మోహన్ రెడ్డి నిజరూపం ఏంటనేది ఈరోజు షర్మిల మాటల ద్వారా బయటపడుతుంది.